మిత్రమా ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ప్రతి రాజకీయ నాయకుడు కోటలు కడతా మేడలు కడతా సింగపూర్, మలేషియా, జపాన్, అమెరికా దేశాల లాగా మార్చేస్తా అని అంటారు. అంతెందుకు ఆకాశాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టేస్తా అని చెప్పేవారే కానీ వాటిలో 10% పనులు కూడా చేసిన రాజకీయ నాయకులు ఇప్పటికీ ఎవరూ లేరు. ఒకవైపు రాష్ట్రం మొత్తం ఆకలి చావులతో, అప్పుల కుప్పలతో, రోగాలు రొచ్చులతో, మరోవైపు హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, కల్తీ మాఫియా అంటూ ప్రజలు సతమతమవుతూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అన్యాయం, అధర్మం, అక్రమం అనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఇక ఎలక్షన్స్ టైం వస్తే మరీ ఘోరం. అసలు ఓట్ల కోసం ఏ రాజకీయ నాయకుడు ఏ అబద్ధం ఆడుతున్నాడో, ఏ రాజకీయ నాయకుడు ఏ నిజాలు చెప్తున్నాడో, అసలు ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు అని తెలియని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులలో నుండి తెలంగాణ రాష్ట్రం అయితే గత 2023 డిసెంబర్ ఎలక్షన్స్ లో ఎలాగో అలా గట్టెక్కిందిలేండి. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వంతు వచ్చింది. ఇక ఆట మళ్ళీ మొదలవుతుంది. ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా రాజకీయ నాయకుల అవే శపథాలు, ప్రసంగాలు, అంతా మాయమాటలు. ఇలాంటప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అరే ఫలానా పార్టీ మేనిఫెస్టో బాగుందే, ఆ పార్టీకి ఓటేద్దాం అనే ఒక చిన్న ఆశ. గతంలో ఆ పార్టీ చెప్పిన ఏ పనులు కూడా చేయలేదురా, మళ్ళా ఇప్పుడు చేస్తుందని గ్యారంటీ ఏంది అనే ఒక చిన్న అపనమ్మకం. అలా ఓటింగ్ డే వచ్చేంత వరకు ప్రతి ఓటర్కి ఇదే అయోమయం. అయితే మిత్రమా, దయచేసి ఒక్కటి గుర్తుంచుకోండి. మన రాష్ట్రం సింగపూర్, మలేషియా, డల్లాస్ అనేది ఏమో కానీ ఇప్పటికీ వ్యవసాయానికి సరైన సహాయం లేదు. పిల్లలకి నాణ్యమైన ఉచిత చదువు లేదు. సడన్ గా ఏమైనా జబ్బు చేస్తే ఉచితంగా సరైన వైద్య విధానం లేదు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని అరుస్తా ఉన్నారు. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. అంత డెవలప్మెంట్ అయిన తెలంగాణలోని హైదరాబాద్ రాజధాని ఇప్పటికీ ఎందుకో సింగపూర్, మలేషియా లెక్క అవ్వట్లేదు. అంత మంచి హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మెట్రో ఫెసిలిటీ ఉన్న హైదరాబాద్ కూడా సింగపూర్, మలేషియాల లాగా 40% కూడా డెవలప్మెంట్ అవ్వలేదు. మీకు ఇంకో భయంకరమైన తెలియని నిజం చెప్పమంటారా? అన్ని విధాలుగా డెవలప్డ్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రజలు మొన్న డిసెంబర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని ఉచిత పథకాలు అనౌన్స్మెంట్ చేయగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్ది విజయాన్ని అందించారు. మరి ఓ నా ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఇప్పుడు మీరే ఆలోచించండి. మిత్రమా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. స్థిరమైన నివాసం ఏది లేకుండా ఆకలితో ఉన్న మనమందరం ముందు మన ఆకలి తీర్చుకోవడానికి చూస్తామా, లేదా ఒక మంచి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తామా? ఖచ్చితంగా ముందు మన ఆకలి తీర్చుకోవడానికే ప్రయత్నిస్తాము. ఒక మహానుభావుడు చెప్పినట్టు ప్రజలకి ఉన్నతమైన విద్య, వైద్యం, న్యాయం ఇవే ఉచితంగా ఇవ్వాలి అని అన్నారు. మరి నాకు తెలిసి పూర్వం నుండి చరిత్ర చూసుకుంటే అలాంటి పార్టీ కానీ అలాంటి నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం వైఎస్ఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి గారి అని నేను అనుకుంటున్నాను. నేనొక తెలంగాణ ఓటర్ గా చెప్తున్నాను మిత్రమా. కరోనా టైంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఉచిత వైద్యం చేయని పరిస్థితులలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత వైద్యం జరిగింది. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పథకం కింద చాలా మంది ఆంధ్ర ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది. అదే విధంగా నాడు నేడు అనే పథకంతో విద్యా వ్యవస్థ 60 నుండి 70% మారిపోయింది. మరియు మునుపటిలాగా అంత లంచాలు, అన్యాయాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి అని నేను అనుకుంటున్నాను. అసలు అంతెందుకు, ఇప్పుడు నేను చెప్పబోయే మాట కేవలం ఒక సామాన్య వ్యక్తిగా నా మనసులోని మాట చెప్తున్నాను. నేను ఎవరికి అభిమానిని కాను, అదే విధంగా వ్యతిరేకిని కూడా కాను. 14 సంవత్సరాలుగా సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా 3 పార్టీల పొత్తులతో వెళుతున్నారు. అది కూడా కేవలం 5 సంవత్సరాలుగా సీఎం చేస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద. అయితే ఇక్కడ మీకంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన అసలైన నిజం ఏంటో తెలుసా? ఇప్పటికీ సంక్షేమ పథకాలు అవసరం ఉన్న ప్రజలు ఇంకా ఉన్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజల్లో ఫాలోయింగ్ ఉంది అని అంటే ఇప్పటికీ అలాంటి సంక్షేమ పథకాలు ఆంధ్ర ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు. అంతటి అవసరం ఇంకా వారికి ఉంది అని అర్థం. ఇప్పటికిప్పుడు రాజధాని కట్టేస్తే సామాన్య ప్రజలకి అందాల్సిన సహాయం ఏది ఉండదు అని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియనిది కేవలం ప్రజలకు మాత్రమే మిత్రమా. అలాగే మిత్రమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నాదొక చిన్న విన్నపం. వాజ్పేయి గారు చెప్పినట్టు ప్రజలకు కేవలం ఉచితంగా విద్య, వైద్యం, న్యాయం మాత్రమే ఇవ్వాలి.
మిగతా డబ్బులు డెవలప్మెంట్ వైపు పెట్టాలి. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అవుతుంది. లేదంటే రాష్ట్రం సంకనాకిపోవడం ఖాయం. కాబట్టి మిత్రులారా, మన ఓటు అనేది ఎంతో పవిత్రమైన ఆయుధం. దయచేసి దానిని ఉపయోగించే ముందు ఒకసారి కుటుంబీకులు అందరూ చర్చించి ఓటుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మిత్రమా, దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, నేను వైఎస్ఆర్ పార్టీకి అభిమానిని కాను, అదే విధంగా టీడీపీ కూటమికి వ్యతిరేకిని కాను. కేవలం మీకు తెలియచేయాలి ఈ విషయం అని ఈ వీడియో చేశాను, అంతే. ఇక నిర్ణయం మీదే మిత్రమా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా.